హాయ్ వెల్కమ్ టు 3D Max విత్ ఆదిత్య పుల్సిటీ. సో ఈ వీడియోలో మనం మల్టీ సబ్ ఆబ్జెక్ట్ అనే టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో ఫర్ దట్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకో. అండ్ మల్టీ సబ్ ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే మీరు ఆ, ఒక ముందు మెటీరియల్స్ని సెట్ చేసుకున్న తర్వాత అయినా ఆబ్జెక్ట్ అసైన్ చేయొచ్చు, లేదా ఆబ్జెక్ట్కి ముందు ఐడీస్ ఇచ్చుకున్న తర్వాత వాటికి ఆ మెటీరియల్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా అది మల్టీ సబ్ ఆబ్జెక్ట్ అసైన్ చేస్తున్నప్పుడు అది ఒక్కొక్క ఆబ్జెక్ట్. సో అది ఎందుకంటే ఫస్ట్ అసలు బేసిక్ అంటే మల్టీ సబ్జెక్ట్ అంటే చెప్తాను. క్లిక్ చేయండి, మీకు ఇలా మెటీరియల్ రిటర్న్ ఓపెన్ అవుతుంది. స్టాండర్డ్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మల్టీ సబ్జెక్ట్ అని ఉంటుంది అనమాట. దాన్ని క్లిక్ చేయండి, ఆర్ ఏదైనా పర్లేదు. సో నేను ముందు నెంబర్ ఆఫ్ వచ్చి నేను ఒక సెట్ చేసుకోవచ్చు. నేను 6 ఇస్తాను. ఓ మై గాడ్ 6. ఓకే, సో 6 అనే వస్తాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను నెంబర్ ఆఫ్ ఇది కూడా కాపీ చేసుకుంటున్నాను. గ్రేట్. ఓకే, సో ఒక్కొక్క దానికి ఒక కలర్ ఇచ్చుకుంటున్నాను. సో మల్టీ సబ్జెక్ట్ అనేది ఏంటి అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. మెటీరియల్స్లోని మనకి లిమిటెడ్గా ఉన్నది ఒక 16 మెటీరియల్స్ మాత్రమే మనం ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఎక్కువ కావాలంటే ఒక మల్టీ సబ్జెక్ట్ని ఇలా క్రియేట్ చేసుకుని ఒక దాని లోపల ఇంకో దాన్ని ఇలా మీరు ప్లేస్ చేసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్లాట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఒక దాంట్లో ఇంకొక కొన్ని స్లాట్స్ అనమాట, నెంబర్ ఆఫ్ స్లాట్స్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంకొక పర్పస్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఇది అసలు ఇదే బేసిక్ పర్పస్ అని కూడా చెప్పొచ్చు. సో మీరు ఒక ఆబ్జెక్ట్ ఉందంటే, సో ఈ ఆబ్జెక్ట్ ఉంది ఇలాగా. సో దీనికి టాప్నో ఒక మెటీరియల్, సైడ్నో మెటీరియల్, లెఫ్ట్స్లో మెటీరియల్, రైటో మెటీరియల్ ఇలా రావాలంటే మాత్రం మీరు ఒక మెటీరియల్ ఎలా అసైన్ చేసేస్తారు. సో ఇది ఆల్రెడీ ప్రీ ప్లాన్ వచ్చింది, ఇలా అసైన్ చేసేవచ్చు. సో కలర్ పెట్టుకొని, సో ఇదొక కలర్ అండ్ ఇది ఇంకో మెటీరియల్ అనేది ఇంకో కలర్ పెట్టుకుని అనుకోండి. మీరు ఈ మెటీరియల్ని పిక్ చేసుకుని ఇక్కడ పెడితే ఈ కలర్ వస్తుంది. ఈ మెటీరియల్ పిక్ చేసుకుని దీని కలర్ వేస్తే ఆ మెటీరియల్ అసైన్ అవుద్ది, కలర్ కాదు, ఆ మెటీరియల్ అనేది అసైన్ అవుద్ది అనమాట. కానీ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్లోనే మీకు ఇలా నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి రావాలి అంటే, ఓకే, ఒక ఆబ్జెక్ట్లో మీకు నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ రావాలి అంటే ఈ పై టాప్ ఫేస్లో ఒక మెటీరియల్, సైడ్ ఫేస్లో మెటీరియల్ అలా రావాలి అంటే మాత్రం మీరు కొంచెం వర్కౌట్ చేయాలి. బట్ దానికన్నా మనం ఇంపార్టెంట్ చేసుకునేది ఏంటంటే మల్టీ ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా మెటీరియల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత జస్ట్ దీన్ని డ్రాగ్ చేసుకుని దాన్ని డ్రాప్ చేసేయండి. ఓకే, సో ఇది ఈ టెప్ పక్క ఉంచుతాను అండ్ ఇది టెప్. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక సైడ్ ఒకటి వచ్చింది, బట్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది మనం కస్టమైజ్ చేసుకోవాలి. అంటే ఏ మెటీరియల్ మనకు నచ్చిన మెటీరియల్ నచ్చిన స్పాట్లో పెట్టుకోవాలి. సో ఇది ఎన్నిసార్లు మీరు అసైన్ చేసినా సరే అలాగే వస్తుంది. ఓకే, సో దీనికి మెటీరియల్ ఉంటుంది అనమాట. సో ప్రతిదానికి ఒక మెటీరియల్ ఐడి అని ఉంటుంది. ఆ మెటీరియల్ ఐడి కానీ ఈ ఫేస్కి ఇచ్చినట్లయితే మనం ఖచ్చితంగా ఆ మెటీరియల్ని ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో దీన్ని కన్వర్ట్ టు ఎడిబుల్ పాలీ. సో ఫిప్పింగ్ కదా, ఈ ఫేస్ కావాలి కదా, ఈ ఫేస్ కావాలి కాబట్టి నేను జస్ట్ ఈ ఫేస్ని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ మీరు కిందకి వెళ్తే, లేదా కొంచెం దీన్ని పక్కన వెళ్తే సెలెక్ట్ ఐడి అని ఉంటుంది. సో నేను దీనికి ఎల్లో కలర్ ఇద్దాం అనుకుంటున్నాను, అంటే 2 అనమాట. సో నేను 2 ఇచ్చి ఎంటర్ కొట్టగానే సో ఆ సైడ్కి అది వస్తుంది అనమాట. ఈ సైడ్ నేను 1 ఇచ్చి ఎంటర్ కొట్టగానే ఆ సైడ్కి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మల్టీ సబ్ ఆబ్జెక్ట్ అనమాట. సో మల్టీ సబ్ అంటే బేసిక్ ఇది. అండ్ కమ్ బ్యాక్ ఒకసారి మళ్ళీ మెటీరియల్లోకి వచ్చిన తర్వాత మీరు ఎలాగైతే ఒక ఈ ఎడిట్ చేసుకుంటున్నారో, సో దీన్ని యూజ్ చేసుకొని మీరు నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ ఏదైనా పెట్టుకుంటున్నారో అలాగే దీన్ని కూడా. సో ఇది ఇక్కడ చేంజ్ చేయొద్దు, చాలామంది ఎక్కువ చేంజ్ చేస్తుంటారు. ఇక్కడ చేంజ్ చేయొద్దు. మీరు ఏం చేస్తారంటే ఒక ఇండివిజువల్గా అనమాట దీన్ని క్లిక్ చేయండి, మళ్ళీ ఇది ఒక సెపరేట్ స్లాట్ కింద తయారవుతుంది. సో మీరు ఇందులో కావాల్సిన చేంజెస్ని గట్టా చేంజ్ చేసుకోవచ్చు. వన్స్ ఆ చేంజెస్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా డ్రాగ్ చేసి దీన్ని డ్రాప్ చేయడం కాదు, బ్యాక్కి వెళ్తారు. గో టు పేరెంట్ ఉంది కదా, అది బ్యాక్కి వెళ్తే ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ దీన్ని క్లిక్ చేయండి, అలా ఇండివిజువల్గా చేంజ్ చేసుకోండి. అంతేగాని ఇలా స్లాట్ ఓపెన్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ క్లిక్ చేసుకుని చాలామంది మల్టీ సబ్ ఆబ్జెక్ట్ క్లిక్ చేస్తుంటారు. సో అది అలా క్లిక్ చేస్తే ఒక మల్టీ సబ్ ఆబ్జెక్ట్లో ఇంకొక మల్టీ సబ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది తప్ప మీకు బ్యాక్ రారు. ఓకే, బ్యాక్ క్లిక్ చేసుకోండి. ఓకే, మీకు ఎలా తెలుస్తుందంటే ఇది హైలైట్ అవ్వలేదంటే అది మీరు ఒరిజినల్ పేరెంట్లో ఉన్నట్టు అనమాట. హైలైట్ అయ్యింది అనమాట, ఇంకా చాలా డెప్త్ ఉందని అర్థం. సో చాలామంది చేసే మిస్టేక్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో బీ కేర్ఫుల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.